దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఎందంగా చెప్పు. నువ్వు ఈరోజు నువ్వు బ్రతికిన చేపలాగా ఉన్నావా, చచ్చిన చేపలాగా ఉన్నావా, అది తెలుసుకుందాం. నువ్వు చచ్చిన చేపలాగా ఉన్నావు అనుకో, నువ్వు సాతానుకు సాతాను సుత్తే. అదే బ్రతికిన చేపలాగా ఉండాలి. మనం బ్రతికిన చేపలాగా ఉంటే, బ్రతికిన చేప ఏం చేద్దాం, ఎదురుమాట. అదే చచ్చిన చేప అయితే నీళ్ళంటూ కొట్టుకుపోతుంది. మనం కొట్టుకుపోయే స్థితిలో ఉండకూడదు. బ్రతికిన చేప వల్లే ఎదురుఈదాలన్నమాట. విశ్వాస జీవితం అంటే మనం ఎదురీతలాంటిది. అది ఎన్నో శ్రమలు వస్తాయి. వచ్చినా కానీ మనం వెనక అడిగేయకూడదు, ముందుకే ఉండాలి. మన చూపు ముందుకే ఉండాలన్నమాట. మనం సిలువైపడిన క్రీస్తు వైపుపై మనం చూడాలి, అంతేగాని ఈ లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూస్తే పడిపోతాము. లోకంలో ఎన్నో ఉంటాయి అర్థమైనవి. ఆ అర్థమైనవి చూసి మనం పడకూడదు. అవి రంగుల ప్రపంచం, రంగులు చూపిస్తుందన్నమాట సైతాన్. రంగుల పొంగులు అన్నీ చూపిస్తుంది మనకి. రంగులు మనకు లోపడకూడదు. ఆనాడు యేసయ్యకే చూపెట్టింది. యేసయ్య 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొని ఉన్నాడని తెలుసుకుని, అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని అందాడు, నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకుని తిను, 2 నువ్వు తిను, మిగతా అన్నీ పంచిపెట్టు, నీకు ఘనత వస్తుంది, పేరు కీర్తి వస్తుంది అని చెప్తే యేసయ్య అన్నాడు, మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి వల్ల వచ్చిన మాట వల్ల జీవిస్తాడు, దేవుని మాట వల్ల జీవిస్తాడు అని వాక్యం చెప్పాడనమాట. సైతాను చెప్పింది వాక్యం, దేవుడు చెప్పాడు. సైతాను అది గొప్పదే, వాక్యం గారు చెప్పగలుగుతాం. దానికి నష్టం దేదాలు అయితే పాటలో పాడుతాయి, పాటల్లో అబ్బో సింగరం. సైతాను అసలు ఇప్పుడు దేవుడు దూత ఉన్నప్పుడు అదే మ్యూజిక్. సైతాన్ కూడా మ్యూజిక్ ఆ పాట పాడితే ఎంత రమ్యంగా ఉంటుంది ఉండేదో. మ్యూజిక్ అయితే అంత బాగుండేదంట. అట్లాగా అక్కడి నుంచి దుర్బుడ్డు పుట్టి దేవుడి సింహాసనం కొట్టేయాలి అని చూసి ఆలోచన కలిగి ఉంటే, అప్పుడు దేవుడు ఎరిగి నీ ఆలోచన ఇట్లా ఉందా సైతానా, నువ్వు నీ సమూహం పోయండి అని కిందకు తోసేసాడంట. తోసేస్తే కిందకు వచ్చేసి కిందకు వస్తే ఇంకేం చేస్తారా, నువ్వు నన్ను ఇట్లా తోసేసావు కనుక నీ బిడ్డల్ని నీకు కాకుండా నేను చేస్తాను, ఆమె నీ మార్గానికి రానీయకుండా నేను వేరే మార్గం వాళ్ళకి ఏర్పాటు చేస్తా. ఈ రంగుల ప్రపంచం చూపిస్తా, వాళ్ళకి సుఖాలు చూపిస్తా, వాళ్ళ దారి మళ్ళిస్తా, నీ మార్గానికి రాకుండా వాళ్ళని మళ్ళిస్తా, నరకానికి పాత్ర చేస్తా వాళ్ళని అని పంతం కట్టిందన్నమాట. అని పంతం కట్టింది. మనమేంటి ఈ సైతాన్ని మాట్లాడుతున్నాం. ఏంటంటే మనం సుఖం కోరుకుంటున్నాం. సుఖం కోరుకున్నవాడు పతనానికి నాశనం మార్గం. అది విశాల మార్గం అన్నది నాశనానికి వెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది. ఇరికి మార్గం అన్నది అది నిత్య జీవం,
పరలోకం. ఆ మార్గాన్ని మనం జీవించాలి. ఇరుకు మార్గంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకోవాలి. మనమేం తట్టుకోక్కర్లా. యేసయ్య మనకి తోడైంది, మనం తట్టుకునేదట్టు మనకి కృపిస్తాడు. కానీ మనం నిలబడాలి. మనం నిలబడితే మనల్ని నిలబెట్టేది యేసయ్య, మనల్ని నిలబెట్టేది దేవుడే. కానీ మనం నిలబడాలి. ఆ నిలబడకుండా మనం ఏం చేస్తున్నాం? సైతానికి లోబడిపోయి లోకంలో అన్ని సుఖాలు ఉన్నాయి, సుఖంగా ఉంది, సుఖాలు అనుభవిద్దాము అన్నట్టుగా మనం చేద్దామన్నమాట. సైతాన్ని మాట వింటున్నమాట, దేవుని మాట వింటున్నాం. దేవుని మాట వినకుండా దేవుని మార్గాన్ని ఇరుకు మార్గం అని వదిలిపెట్టి విశాల మార్గంలో ఎంతో ఆదరణ ఉంది, ఎంతో సుఖం ఉంది, ఎంతో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రంగులు బొంగులు అన్నీ ఉన్నాయి. మనం ఎట్లయినా జీవించవచ్చు, ఎట్లయినా తిరగచ్చు, ఎట్లయినా సుఖించవచ్చు. అని మన జీవితం ఒక్కొక్కరు అనుకుంటారు. ఏమనుకుంటారంటే భ్రమపరిచే ఆత్మ. ఈ లోకంలో మనం పుట్టింది ఎందుకు? ఈ లోకంలో అన్నీ అయ్యి మంచి చెడ్డ సూతమే కదా మనం అని అనుకుంటాం. మంచి చెడ్డ సూతమే కదా అని అనుకుంటాం అన్నమాట. మంచి చెడ్డ మనం లోకంలో కాదు చూసేది, అది దేవుడిలో ఉంది. మంచి చెడ్డ అన్నది అది తెలుసుకోక మనం లోకంలో జీవిస్తున్నమాట. ఇది ఆ పంది జీవిస్తుంది చూడు, ఇదే లోకం అని భూలోకాన్ని చూసుకుంటా, ఇదే లోకం, నాదే ప్రపంచం, నాదే రాజ్యం, నాకన్నా రాజ్యం ఎక్కర్లేదు అని చెప్పేసి రాజ్యంలో నేను అన్నీ బాగు తింటున్నాను అని చెప్పేసి అయ్యి అన్నీ బాగు తింటుందంట. ఒకరోజు వచ్చినాక ఆ యజమాని పెంచిన యజమాని వచ్చేసి కాళ్ళు అవి కట్టేసి 4 కాళ్ళు కాడు కింద కర్రేసుకుని పైకి లేపినప్పుడు అప్పుడు చూద్దంట. పైకి చూసి అబ్బో నేను ఇదే రాజ్యం అనుకున్నాను, పైన ఒక రాజ్యం ఉంది, అది సుక్కలో అన్నీ బాగుంది, అది రంగులు, అది రాజ్యం బాగుంది, ఇదే రాజ్యం అనుకున్నాను, ఇందులో ఏముంది అని అనుకుందంట. అప్పుడు అట్టాగే దేవుళ్ళో ఉన్న సుఖం ఎక్కడా లేదు. కాబట్టి ముందు మనం కొంచెం శ్రమలు వస్తే తట్టుకోవాలి, మనం ఎదురు నిలబడాలి. తట్టుకునే శక్తి దేవుడే ఇస్తాడు మనకి. మనల్ని దేవుడే నిలబెట్టేది, మనం నిలబడలేము. మనం నిలబడతాకి మనలో ఏముందో నిలబడతాకి మనం దేవుడు లేకపోతే మనం ఏమీ నిలబడలేము. దేవుడే నిలబెట్టి ఆయన గాయపడిన హస్తంలో మనల్ని భద్రపరిస్థితి కాపాడుతాడనమాట. దేవుడి మాట విన్నామనుకో, దేవుడే మనల్ని సురక్షితంగా కాపాడుతాడు. అంతేగాని మనం లోకంలో ఎటుమాటి తట్టి వెళ్ళిపోతే ఎటుమాటి తట్టి ఉంటే అట్టగా అదట నేను చెప్పినట్టు బతుకున్న చేపలాగా మనం ఉండాలన్నమాట. సచ్చిన చేపలాగా ఉండకూడదు. సచ్చిన చేప ఏముందా, ఎటు నీళ్ళు వస్తే ఎటు వెళ్తే అటు కొట్టుకుపోద్ది. అదే బతికిన చేప అయితే వెళ్తాటగా వెళ్దావు, ఎదురు ఈతుంది మాట, ఎదురెత్తుంది. అట్లాగే మనం ఎదాలన్నమాట, ఎదురెళ్ళాలి. అంతేగాని కొట్టుకుపోయే వాళ్ళు లేక ఉండకూడదు. కొట్టుకుపోయే చేపలాగా సచ్చిన చేపలాగా ఉండకూడదు. బతుకున్న చేపలాగా ఉండాలి. బతుకున్న చేపలాగా ఉండి దేవుని మార్గంలో జీవించాలన్నమాట. అంతేగాని మనం కొంచెం బాధ రాగానే దారి తొలగిపోయి నా వాళ్ళు ఏం కాదులే, ఇప్పటి వరకు చేసి చాలులే, నా పని అయిపోయింది అంటే ఒక భక్తుడు అట్టగే అన్నాడండి బైబిల్లో. ఇప్పుడు వరకు నేను చేసి చాలు ప్రభా, ఇప్పటి వరకు చేసి చాలు, నన్ను చంపి నన్ను తీసుకేసు అన్నాడు ఒక భక్తుడు. ఎవరో ఏలియా భక్తుడు.
నన్ను చంపే ప్రభా, నన్ను చంపే, ఇప్పటి వరకు చాలు, ఇంతవరకు నా పితృలు కంటే నేను ఎక్కువైపోయినాను కాదు, నన్ను తీసేసుకో అన్నాడు. తీసేసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవాలో, ఎప్పుడు ఉంచాలో, ఎప్పుడు దాకా ఉంచాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి తెలుసు, అప్పుడు తీసుకుంటాడు. మనం అనకూడదు ఆ మాట. మనం ఆయన చిత్తానికి వదిలేయాలి. మీ చిత్తం ప్రభువా అని మనం జీవించున్నంతకాలం ఆయన మార్గంలో జీవిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగే జీవితం కలిగి ఉండాలి. అట్లాంటి జీవితం మనం ఉన్నామనుకో, మన సమృద్ధిగా మనం ఇక్కడ ఆశీర్వదించబడతాం, పరలోకం సంపాదించుకుంటాం. మనం పరలోకం ఉంటుంది, రాజ్యం ఉంటుంది మనకి. ఆయన అందు నిలిచి ఉన్నామనుకో, మనకు పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యంలో నిత్యం ఆనందమే. ఇక్కడ ఆనందమే, పరమానందమే అని ఆనందం. దేవదూతల మధ్యలో మనం కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గానపతి గానాలతో కొనియాడుతాం అన్నమాట. మనం కూడా అలాంటి జీవితం మనం పొందుకుని అలాంటి జీవితం జీవించాలని దేవుడి పేరట కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మీలో ఎలా ఉండాలో తెలియపరచు మా దేవాన్ని స్తోత్రము. మీలో జీవం కలిగి తండ్రి, నాయన జీవం గల బతికిన చేపలాగా ఉండాలని తండ్రి, చచ్చిన చేపలాగా ఉంటే నీకు ఏమి జరగదు, ఎటు మడితే అటు కొట్టుకుపోతావు, ఎటు కాలైతే అటు, ఎటు నీరు వస్తే అటు కొట్టుకుపోతావు. బతికిన చేపలాగా ఉండాలని నాకు తెలియపరచు మా దేవ. బతికిన చేపలాగా ఉంటూ నాయన మిమ్మల్ని ఆయన తండ్రి నిత్యం నిరంతరం మిమ్మల్ని గణపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ మీ రాజ్యానికి సిద్ధపడే జీవితాన్ని నాకు అనుకరించి కాపాడు సహాయం చేయమని యేసునామములో ప్రార్థన సహాయం చేస్తున్న స్తోత్రం చెల్లించు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ కుమారుడు అయిన కృపా పరిశోధాత్మాన్ని శాశ్వత శరీరం లోపల సకల పరిస్థితి చాలా తోడై నడిపించేగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.